బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 45 అల్-మతీన్. మతీన్ అంటే బలశాలి, పరిపూర్ణమైన శక్తిమంతుడు అని అర్థం. ఇంతకుముందు ప్రస్తావించిన కవి అనే నామానికి ఇది పర్యాయ పదమే. అయితే రెంటిలో తేడా ఉంది. మన శక్తి ఒకటి 2 సార్లు ఉపయోగిస్తే సన్నగిల్లిపోతుంది. మళ్ళీ ఉపయోగించాలంటే ఆ శక్తి సముపార్జనకు ఎంతో కొంత ఆహారాన్ని మనం సేవించాల్సి ఉంటుంది. కానీ అల్లాహ్ అల్-మతీన్ శక్తి అంతము లేనిది. దానికి విచ్ఛిన్నత లేదు, అంతమూ లేదు. శాశ్వత శక్తి, సర్వకాలాల్లో సజీవంగా ఉండే శక్తి ఒక్క అల్లాహకే ఉంది. మనిషి చేసే సహాయమైన దానమైన కొంతమేరకే. కానీ అల్లాహ్ సహాయానికి, దాతృత్వానికి మేర లేదు. ప్రపంచంలోని చరాచరాలన్నీ ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. సమస్త ప్రాణకోటినంతటికీ ఆయనే జీవితాన్ని, జీవిక ప్రసాదిస్తున్నాడు. ప్రళయం వరకు, ప్రళయం తరువాత కూడా మనిషి ఆయన దయపై, క్షమాభిక్షపై ఆధారపడాలి. అలాంటి సృష్టికర్త, స్వామి, దయామయుడైన అల్లాహ్ను వదిలి మరొకరిని పూజించడం ఘోరము, నేరం అవుతుంది. మనకంటే కొంచెం శక్తిలో, యుక్తిలో ఆధిక్యత కలిగిన ప్రతి సృష్టితాన్ని పట్టి పూజించడం అడుగడుగున అడ్డంకుల్ని, అవరోధాలని సృష్టించుకోవడమే అవుతుంది. ఇలా చేయడం వలన మనుషులు ఎన్నో వర్గాలుగా చీలి ముక్కలుగా మారిపోతారు. ఒక్కటయ్యే మార్గమేదో దొరకదు. ప్రపంచ ప్రజలు వసుదైక కుటుంబంలా మారాలంటే అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ప్రపంచ మానవాళి మొత్తానికి మూలం ఆదం అలైహిస్సలాం, అవ్వా అలైహిస్సలాంలే. ఈ విధంగా ప్రజలంతా పరస్పరం సోదరులే. ఒక్కో మనిషికి ఒక్కో నేర్పు, ప్రత్యేకత ప్రసాదించాడు అల్లాహ్. అన్ని ప్రత్యేకతలు ఏకమైతేనే ప్రపంచంలో పరిపూర్ణత ఏర్పడుతుంది. మన దేహాన్ని పరికించి చూడండి. మనసుతో ఆలోచిస్తాం, చేతులతో పని చేస్తాం, కాళ్ళతో నడుస్తాం. ఇలా ఏ అవయవం ఆ పని ఆ అవయవం చేస్తుంది. దేని ప్రత్యేకత దానిదే. అన్నీ కలిస్తేనే మనిషికి సంపూర్ణత చేకూరుతుంది. మన అవయవాల్లో ఏ ఒక్క అవయవం స్తంభించినా దాని ప్రభావం వేరే అవయవాలపై పడుతుంది. అలాగే అన్ని పనులు ఒక్కరే చేయలేరు. ఒకరు వైద్యంలో, మరొక ఇంజనీర్లో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నైపుణ్యం సంపాదిస్తారు. అన్ని రంగాలు కలిస్తేనే ప్రపంచంలో పరిపూర్ణత ఏర్పడింది. ఈ విధంగా ఒక మనిషి మరో మనిషిపై ఆధారపడి జీవించే ఏర్పాటును ఆ సృష్టికర్తే చేశాడు. ఇలాగైనా అందరూ కలిసిమెలిసి జీవిస్తారని, ఒకరినొకరు అర్థం చేసుకుంటారని ఆ పరమోన్నత ప్రభువు ఓ ప్రణాళికను రూపొందించాడు. అన్ని శక్తులు, యుక్తులు కలిగిన ఆ అల్లాహ్ను పూజించడంలోనే మనకు ముక్తి, మోక్షాలు లభిస్తాయి. నిస్సందేహంగా అల్లాహ్ పుష్కలంగా ఉపాధినిచ్చాడు. బలశాలి, పటిష్టమైన వాడు, అత్యంత దృఢమైన వాడును. దివ్య ఖురాన్ 51, 58.